ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సమయమందు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలోని కొంత భాగం వరకు క్రైస్తవ స్వేచ్ఛ అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నారు. మనందరికీ క్రీస్తులో స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. స్వేచ్ఛ అంటే ఏంటి? పాపం చేయాలనిపించింది. దాన్ని చేయటం స్వేచ్ఛ కాదు. పాపం చేయాలనిపించింది. దాన్ని చేయకుండా ఉండటమే స్వేచ్ఛ, స్వాతంత్రం. చేయాలనిపించింది చేశావు అంటే నీవు బానిసవు. చేయాలనిపించింది కానీ దాన్ని ఎదిరించి నిలబడ్డావంటేనే కదా నీవు స్వతంత్రుడువు. ఈ విషయాలను గురించే మాట్లాడుతున్నారు పౌలు గారు. 8, 9, 10 అధ్యాయాలు అలాగే 11వ అధ్యాయంలో కొంచెం భాగం వరకు ఈ అంశాన్ని గురించి చర్చించడం జరిగింది. ఈ 8వ అధ్యాయంలో మనం గమనిస్తే కొరింథు సంఘానికి ఒక సమస్య ఉంది. ఈ సంఘంలో చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సంఘంలో చాలా ప్రశ్నలు కూడా ఈ సంఘం ద్వారా పౌలు గారికి చేరాయి. అందులో విగ్రహాలకి అర్పించిన వాటిని తినొచ్చా అనే సమస్య ఒకటి పౌలు గారి దగ్గరికి వెళ్ళింది. వాటిని గురించే 8వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం. మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియు తెలుసుకొనినవాడు తెలుసుకొననివాడు రాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలను అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారమే. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానం గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన యెడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించును. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన యెడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనన్నిటికిని మాంసము తినను. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, గమనించండి. పౌలు గారి దగ్గరికి కొరింథీ సంఘం విషయంలో చాలా రకాల విషయాలు తెలుస్తూ వచ్చాయి. వీళ్ళలో కొన్ని సమస్యలు తలెత్తాయి. వీళ్ళలో కొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. వీరు అన్యులే. కొరింథీ ప్రాంతంలో చాలా
భయంకరమైన పాపంలో నుంచే వీరు ప్రభు సువార్తను తెలుసుకొని ప్రభువును విశ్వసించి ప్రభువులోనికి వచ్చిన ప్రజలు. కొరింథీ పట్టణంలో మాంసము అమ్మబడే చోటు దేవాలయం యొక్క అధీనంలో ఉందని, వారక్కడ వాటిని బలిగా సమర్పించబడినవని భావించి వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండటం జరిగేది. ఇలాంటి భావన ఉన్న ప్రజలు చాలామంది వారు గతంలో విగ్రహారాధికులు. గతంలో ఏ ఆక్షేపణ లేకుండా అంతా మామూలుగానే తిన్నారు. ఇప్పుడొచ్చేసరికి అది వీరికి సమస్య అయి కూర్చుంది. మనసాక్షి వారిని ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉన్న సందర్భంలో ఏంటయ్యా పరిస్థితి? అసలేమిటి మీరేమంటారు? అన్నట్లుగా పౌలు గారిని వారి సంశయాలన్నింటినీ అడిగారు. పౌలు గారు వారికి ఉత్తరం రాస్తూ ఉన్నారు. మనందరం జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానం మనిషిని ఉప్పొంగ చేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగచేస్తుంది. ఇప్పుడు క్రైస్తవులైన మీకు తిండి మీద స్వేచ్ఛ ఉంది. ఇది తినొచ్చు, ఇది తినకూడదు అన్న దాని విషయంలో మీరు గమనిస్తే ధర్మశాస్త్ర కాలంలో అంటే మోషే చేత దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఉందే, అందులో లేవియాకాండంలోను, ద్వితీయోపదేశ కాండంలోను తినకూడనివేవో జంతువుల్లోనూ, ఆకాశ పక్షుల్లోనూ, నీళ్ళలో ఉండే జలచరాల్లో కూడా ఏవి తినకూడదో ఒక జాబితా, ఏవి తినవచ్చో ఒక జాబితా ఇచ్చి, మీరు వీటిని జాగ్రత్తగా పాటించండి. మీ దేవుడైన యెహోవాకి మీరు ప్రతిష్ఠితమైన జనం కాబట్టి, ఆయనకి నచ్చనిదేది మీరు చేయకూడదు. హేయమైన వాటిని మీ నోటికి కూడా తగలనీయొద్దు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని ధర్మశాస్త్ర కాలంలో వారికి ఆజ్ఞాపించబడింది. ఆహార నియమాలు కూడా వాళ్ళకి ఇవ్వబడ్డాయి. కానీ ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము. ఈ కాలం యొక్క నియమాలు ఎలాగున్నాయంటే, పేతురు గారు మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అన్ని రకాల చతుష్పాద జంతువులతో కూడిన ఒక దుప్పటి వంటి పాత్ర అతని కళ్ళ ముందు దించబడింది. ఒక స్వరం వినిపిస్తుంది, పేతురు వీటిని చంపుకొని తిను, నీకు ఆకలిగా ఉంది కదా అని దేవుడు మాట్లాడితే, దేవుడిని పేతురు ప్రభువా అంటున్నాడు గాని నిషిద్ధమైన వాటిని నేను తిననయ్యా వద్దు అంటున్నాడు. అంటే దేవుడినేమో ప్రభు అంటున్నాడు, దేవుని మాట ఏమో వద్దంటున్నాడు. ఇప్పుడు ప్రభు అన్నారు, నిషిద్ధమని నువ్వెందుకు ఎంచుతున్నావు? దేవుడు పరిశుద్ధ పరచబడిన వాటిని, దేవుని చేత పరిశుద్ధం ఏవైతే అయ్యాయో వాటిని నీవు నిషిద్ధమని చెప్పకూడదు కదా. అంటే ఈ కృపాయుగం నాటికొచ్చేసరికి ప్రభు ఏం చెప్తున్నారు? వాళ్ళకో ఇజ్రాయేలీలకి అన్ని అక్షరార్థమైన ఆచారాలు ఇవ్వబడ్డాయి. వాటి నుంచి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవడం నేర్చుకోవాలని. ఎందుకంటే వాళ్ళు అంతవరకు అన్ని సంప్రదాయాలతో పెరుగుతూ వచ్చారు కాబట్టి, వాళ్ళకి ఒక పరిశుద్ధ నియమావళి, ఒక కట్టడ ఉండాలని అలాంటి ఎన్నో నియమాలిచ్చారు. కానీ కాలక్రమేణా వాటికే కట్టుబడి ఆచారాలు మాత్రం మిగిలిపోయి, అందులోని అర్థం మర్చిపోయి దేవునికి దూరమైపోతూ ఉన్నారు ఆ ప్రజలు. ఈవేళ కొందరున్నారు, కొన్ని తినటం వలన గొప్ప అనుకుంటారు. కొందరుంటారు, మేము కొన్ని తినం అందుకు మేము గొప్ప అనుకుంటారు. అయితే కడుపుకి ఏవి సహిస్తాయో, ఏవి మీరు తినగలరో వాటిని ఏ ఆక్షేపణ లేకుండా తిండి విషయంలో ఇబ్బందేం లేదు. ఎందుకంటే తినినంత మాత్రాన తక్కువ గాదు. తినకపోయినంత మాత్రాన ఎక్కువ గాదు. తిండితో దేవుడిని ఎవరు మెప్పించలేరు. తిన్నా నువ్వు దేవుడిని మెప్పించలేవు. తినకపోయినా నువ్వు దేవుడిని మెప్పించలేవు. ఎప్పుడు దేవుడిని మెప్పిస్తావు? నీ హృదయం శుద్ధిగా ఉండి దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేస్తున్నప్పుడు. నీ తిండి విషయాన్ని బట్టి కాదు దేవుడు నిన్ను అంగీకరించేది. నిన్ను బట్టి అంగీకరిస్తాడు. అప్పుడు నీవు తిండి విషయంలో మితంగా ఉంటూ, నీవు తినగలిగిందేదో నువ్వు స్వేచ్ఛగా తినవచ్చు. అందులో ఇబ్బందేమీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఈ పత్రికలో ఇది చాలా ముఖ్యమైన మాట అని చెప్పొచ్చు. ఎందుకంటే మనిషి జ్ఞానం ఉప్పొంగ చేస్తది. జ్ఞానంతో ఆలోచించేవాడు ఇదిగో ఇప్పటిదాకా నేను చెప్పాను కదా! ఇలాంటి విషయాలన్నింటినీ భావించి ఏదైనా తింటాను, నాకేం పర్వాలేదనుకుంటాడు. తన జ్ఞానంతో తను నడుచుకుంటాడు. ధైర్యంగా ఉంటాడు. ఇక ఏ ఇబ్బంది పడడు. కానీ కొందరు బలహీనమైన మనసాక్షి గలవారుంటారు.
వీళ్ళ పరిస్థితి ఎట్లాగుంటుందంటే, వీళ్ళేమో జ్ఞానంతో ఎందుకంటే అందరు క్రైస్తవులు క్రీస్తునే వెంబడించేవారుండరు. ఒక విషయాన్ని గుర్తించండి. ప్రియ సహోదరి, సహోదరులారా! విషయం ఏంటంటే, కొందరేమో దేవుడిని అనుకరిస్తా ఉంటే, కొందరేమో మనల్ని అనుకరిస్తారు. ఉదాహరణకు మనం సంఘంలో ఉన్నాము. సంఘంలో మనం దేవుడిని ఆరాధిస్తూ ఉంటే, మనల్ని చూసి నడిచేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి సహోదరుల విషయంలో నువ్వు జ్ఞానంతో ప్రవర్తించాలా? ప్రేమతో ప్రవర్తించాలా? నీ స్వేచ్ఛ జ్ఞానంతో వినియోగించుకుంటావా? ప్రేమతో కొన్ని హక్కుల్ని కాదనుకుంటావా? అదే పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే జ్ఞానం ఉంది, నేను అన్నీ తింటానని నీవు ఒక విగ్రహం ముందు కూర్చొని అట్లాగా పంక్తిలో ఉన్నప్పుడు నువ్వు భోజనం చేస్తుంటే బలహీనమైన మనసాక్షి గలవాడు వచ్చి అలాగ చేయటం తద్వారా దేవునికి దూరమయ్యే అలాగే అతడు బలహీనమైపోయే ప్రమాదం ఉంది కదా! అందుకే తినవచ్చు, తినకపోయినా నష్టం లేదు. అయితే నీ తిండి విషయం జాగ్రత్త. నీవు దేవుని ఎదుట ఎవరిని పోగొట్టుకోకూడదు. అందుకే నువ్వు జ్ఞానంతో కాదు, ప్రేమతో నడుచుకోవాలి. పౌలు గారు అది చెప్తారు. ఏమనంటే ఇప్పుడు సాధారణ తిండి గురించి. అయితే విగ్రహార్పితాలు సాధారణంగానే క్రైస్తవులు ముట్టరు, ముట్టకూడదు. అదేంటి అంటారా? ఒక మాట. దీనికి రెఫరెన్స్‌లు ఎక్కడున్నాయి? ఇంకా ఏమన్నా అని మీరు మాట్లాడతారా? అయితే ఒక విషయం మాత్రం నేను చెప్తాకి ఇష్టపడుతున్నాను. అదేంటంటే ప్రభు విగ్రహారాధన జోలికే పోవద్దన్నారు. పైన ఆకాశమందు, క్రింద భూమి యందు, భూమి క్రింద ఉండు దేని యందు మీరు పూజా నమస్కారాలు చేయొద్దు, సాగిలపడొద్దు, వాటిని ప్రోత్సహించొద్దు, వాటిలో మీరు నిలవద్దన్నారు కదా! విగ్రహాల జోలికే పోవద్దన్నారు. వాటి అర్పితాల విషయంలో దూరంగా ఉండమనే కదా! అందుకోసం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే కొందరు బలహీనమైన మనసాక్షి గలవారు ఇలా జ్ఞానంతో మేమేదైనా చేస్తామని నడుచుకునే వారిని చూచి సడలిపోయి, తప్పిపోయి, నశించిపోయే అవకాశం ఉంది కాబట్టి మనసాక్షిని బట్టి ప్రేమతో ఆలోచించు, జ్ఞానంతో కాదు. జ్ఞానం ఉప్పొంగజేస్తది. నాకేం తక్కువ, నేనేదైనా తింటా, నేనేదైనా చేస్తానంటుంది. ప్రేమ ఎదుటి మనిషిని కాపాడుతుంది. క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. అందుకే మనసాక్షిని బట్టి నువ్వు ప్రేమతో ఆలోచించు. నీ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకునే విషయంలో, తిండి విషయంలో నీకు స్వాతంత్రం ఉంది. ఆ ఉన్న స్వాతంత్రాన్ని జ్ఞానంతో కాదు, నువ్వు ప్రేమతో వినియోగించుకో. కొందరు కొన్ని విషయాలకి ఆక్షేపణ పడుతున్నారు. వారు ఇబ్బంది పడుతున్నారంటే, వారి కోసం నీకున్న ఆ స్వతంత్రాన్ని కాస్త పక్కన పెట్టడం మంచిది. ఉదాహరణకు, ఇప్పుడు మాంసం విషయంలో కొందరు అభ్యంతర పడుతున్నారా? అలాంటి బలహీనులైన నా సహోదరుల్ని కాపాడుకోవడం కోసం నేను కూడా మానేసి శాకాహారిగా మిగిలిపోవడానికైనా సిద్ధపడతాను గానీ, ఆ సహోదరుడిని పోగొట్టుకోను అంటున్నాడు పౌలు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే తిండి చేతనైనా లేదా మనం చేసే ఏ కార్యక్రమం చేత అయినా ఎవరిని పోగొట్టుకోకూడదు. నాకు జ్ఞానం ఉంది కదా! నాకు నచ్చినట్లు చేస్తాను. ఇందులో దేవుడు కూడా ఏం చెప్పలేదు కదా! బైబిల్‌లో రిఫరెన్స్ లేదు కదా! నేనిలా నడుచుకుంటాను. తప్పేముంది? అని వాదనలకు దిగితే, ఆ వాదనల వల్ల వాదన పడుతున్న వారిని చూసిన కొందరు భక్తిలో నుంచి, దేవునిలో నుండి తొలగిపోయే అవకాశం ఉంది. అలాంటి వారు పోగొట్టుకోకుండా ఉండడం కోసం నీవు నీ జ్ఞానాన్ని, జ్ఞాన అతిశయాన్ని ప్రక్కన పెట్టేసి మంచి మనసుతో, ప్రేమతో ఆలోచించు. విశ్వాసులారా ఇది చాలా అవసరం. జ్ఞానంతో నడుచుకున్న వారు అన్ని రకాలుగా మాకన్ని స్వాతంత్రాలు ఉన్నాయనుకుంటారు. అయితే కోరి ఇబ్బందులు తెచ్చుకుంటారు. అయితే కాస్తంత ప్రేమ అవలంబించేవారు అన్నింటినీ తట్టించుకొని ఇతరుల క్షేమం కోసం కూడా ఆలోచిస్తారు. ఈ కొరింథీ సంఘంలో ఈ ప్రేమ విషయం కాస్తంత దారి తప్పింది. కారణం ఏంటంటే వీళ్ళలో వ్యాజ్యాలు ఎందుకొచ్చాయి? క్రైస్తవుడు క్రైస్తవుడే సంఘంలో ఒక సహోదరుడు ఇంకో సహోదరుడు ఎందుకు గొడవలు పడి కోర్టులకెళ్తున్నారు? అంటే వాళ్ళలో ప్రేమ లేదు. 7వ అధ్యాయంలో చూసాం విడాకుల సమస్యలు ఎందుకొస్తున్నాయి? బంధంలో అవకతవకలు ఎందుకు ఏర్పడ్డాయి వివాహ బంధంలో? అంటే అందులో కూడా ప్రేమే లోపం. ఇక్కడ 8వ అధ్యాయంలో కూడా అదే మాట్లాడుతున్నారు. నీ తిండి విషయంలో జ్ఞానంతో కాదు ప్రేమతో ఆలోచించు. ఎందుకంటే ప్రేమతో ఆలోచించకుండా ఉండటం వల్లే వ్యాజ్యాలు. ప్రేమతో ఆలోచించకుండా ఉండటం వల్లే బంధాలు నిలవట్ల. ఇప్పుడు నువ్వు ప్రేమతో ఆలోచించకపోతే, నీలో సహోదర ప్రేమ లేకపోతే, క్రీస్తు మనస్సు నీలో లేకపోతే, నీవు నీ తిండి ద్వారా కూడా ఇతరులని పోగొట్టే అవకాశం ఉంది. ఇతరులను పాడు చేసే తిండి నీకొద్దు. ఇతరులని నీవు ఆకర్షించగలిగి ప్రభువు దగ్గరికి నడిపించగలిగే అలవాట్లు, నియమాలు నీలో ఉంచుకో. అదే పౌలు చెప్తున్నాడు.
ప్రియశాస్త్రులారా, మరొకసారి పౌలేమంటారంటే, తిండితో నువ్వు దేవుడిని మెప్పించవు. నీ జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేస్తది. ప్రభు ఎదుట నీవు మంచిగా ఉన్నాననుకుంటావు. కానీ నీకు తెలియకుండానే సహోదరులకు అభ్యంతరం అవుతావేమో. బలహీనమైన మనసు గలవారుంటారు. వారి కోసం నీ తిండి నియమాలను కూడా జాగ్రత్తగా చూసుకో అంటూ పౌలు గారు ఈ 8వ అధ్యాయాన్ని చాలా చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నారు. విశ్వాసులారా, స్వేచ్ఛ అనే అంశము కొనసాగించబడుతుంది. ఇప్పుడు మనం కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలోనికి వచ్చి ధ్యానం చేసుకుందాము. ఈ స్వేచ్ఛ అనే నియమం తిండి గురించిన ఉదాహరణతో పాటు ఆ తిండి విషయంలో నువ్వెలాగుండాలి అని చెప్పడానికి పౌలు తనకున్న స్వేచ్ఛను తాను ఎలాగ వాడుతున్నాడో అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అర్థం కావాలంటే తిండి విషయం ఆయన చెప్పిన 8వ అధ్యాయం అర్థం కావాలంటే ఆయన ఏమై ఉన్నాడో ముందు తెలుసుకోవాలి. ఆ విషయాన్ని చెప్పడానికి తను తానే ఉదాహరణగా ఈ 9వ అధ్యాయంలో చూపిస్తున్నాడు పౌలు. విశ్వాసులారా, 9వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకుంటే 8వ అధ్యాయంలో పౌలు ఎలా నడుచుకోమంటున్నాడో మనకు ఒకంత అర్థమయ్యే అవకాశం ఉంది. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే. తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాను మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది గదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. ఎలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కించవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుటకు గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగ చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని వారందరూ బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరగరా? అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవించవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగు జరుపవలెనని ఈ సంగతులు వ్రాయలేదు. ఎవడైనను నా అతిశయమును విమర్శకు చేయకుంట కంటే నాకు మరణం చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయిన గృహ నిర్వాహకత్వపు నాకు అప్పగించబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై
అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుల వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేనును ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనైతిని. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలీదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. విశ్వాసులారా, 9వ అధ్యాయం అంతా పౌలు మాట్లాడుతున్న విషయాలు గమనించండి. మరి ఇలాగంటే ఏమంటారు? భోజన పదార్థాల గురించి నేను మీతో మాట్లాడాను కదా! భోజన పదార్థం విషయంలో స్వేచ్ఛ ఉంది. ఏదైనా తినొచ్చు. అయితే తిండి విషయంలో బలహీనులైన వారికి అభ్యంతరం అనుకుంటే నేను దాన్ని మానేస్తాను. నేను స్వతంత్రుడిని కానా? నాకు స్వతంత్రం ఉంది. నేను అపోస్తలుడిని కానా? మన ప్రభువైన యేసుని నేను చూడలేదా? అవును. పౌలు అపోస్తలుడే, పౌలు స్వతంత్రుడే, పౌలు దేవుడిని చూచినవాడే. దమస్కు మార్గమందు ప్రభు దర్శనం కలిగింది పౌలునకి. మరి దానికి ఫలం మీరే కదా! నేను ప్రభువుని చూచాననటానికి, ప్రభువు యొక్క దాసుడిని, అపోస్తలుడిని అనటానికి ఫలం మీరే కదా! వాస్తవమే కదా! పౌలు గారు దేవుడిని చూచినవాడు, దర్శనం పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఆయా ప్రాంతాలు తిరిగాడు. అలా తిరుగుతూనే కొరింథీకొచ్చి సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు కొరింథీలో పాపంలో ఉన్నవారు అనేకులు ప్రభువు వైపు తిరిగి ప్రభువును విశ్వసించారు. సంఘంగా ఏర్పడ్డారు. ఇది నిజంగా పౌలుకి అతిశయమే కదా! పౌలు అపోస్తలుడే కదా! అపోస్తలుడు అనడానికి గుర్తు ఇదే కదా! దానికి మీరే నాకు ముద్ర, ఆమోద ముద్ర. నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తాను. అయితే నన్ను విమర్శించే వారికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, తినడానికి, త్రాగటానికి మాకు అధికారం లేదా? ఉంది. తక్కిన అపోస్తలులకు ప్రభువు యొక్క సహోదరుల వలెను దేవుని కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకోవడానికి మాకు అధికారం లేదా? కొందరు వివాహాలు జరిగిన వారున్నారు. వారు తమ భార్యలను సైతము వెంటబెట్టుకొని సువార్త పరిచర్యలో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. నాకు అధికారం లేదంటారా? పౌలు గారికి అప్పటికి భార్య చనిపోయి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయపడతారని మనం 7వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా! ఆ ప్రకారం చెప్పాలంటే ఇప్పుడు పౌలు గారికి భార్య లేదు. అయితే తాను ఇంకో వివాహం చేసుకోవచ్చు కదా! భార్య లేనప్పుడు వేరొకరిని, భర్త లేనప్పుడు వేరొకరిని, లేనప్పుడు అంటే చనిపోయినప్పుడు. వేరొకరిని వివాహం చేసుకొనటానికి వారి వయసు, అలాగే వాళ్ళకున్న కొన్ని అర్హతలను బట్టి ఆమోదం ఉంది. అలాగే ఇప్పుడు నేను కూడా వివాహం చేసుకొని అందరిలాగా తిరగలేనా? నాకు వివాహం చేసుకోవడానికి అధికారం ఉంది. నాకు అపోస్తలుడిగా అధికారం ఉందంటే పౌలు గారు చెప్పేవి ఇవి. మీరు అర్థం చేసుకోవాలి. నాకు అన్నిటికీ అధికారం ఉంది. నేను చేయగలను. కానీ నేను సువార్త కోసం వివాహాన్ని, ఆ బంధాన్ని ఇక నువ్వు మరలా చేసుకొని, మళ్ళా పెళ్లి చేసుకొని, నేను ఆ బంధంలో స్థిరుడుగుండి దేవునికి దూరం అవ్వాలనుకోవట్లేదు. అలాగే దేవుని పని ఇంకా ఎక్కువ చేయాలంటే నేను ఏ బంధంలోనూ ఉండకూడదు. అందుకే ఇప్పుడు నేను సాగుతున్నాను. నాకు అధికారాలున్నాయి. అంటే పౌలు గారు చెప్తున్నారు. నేను అపోస్తలుడనే, నేను ప్రభు చేత పిలువబడిన వాడినే. నాకు పెళ్లి చేసుకోవడానికి అధికారం ఉంది. తినడానికి, త్రాగడానికి నాకు అధికారం ఉంది. అలాగే పని చేయకుండా ఉండటానికి నేనును, బర్నబా మాత్రమే అధికారం లేని వారమా? ఇంకా చెప్పాలంటే పౌలు గారు సంఘాలను స్థాపించారు. స్థాపించిన ఈ పౌలు మళ్ళా వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా! ఒక సంఘాన్ని కట్టుకున్నాడు. ఒక సేవకుడు దేవుని మహాకృప వలన కొందరు విశ్వాసులు
అందులో స్థిరపడి ఒక సంఘంగా ఏర్పడ్డారు. దేవుని కృప వలన ఒక వ్యక్తికి ఒక సంఘం దొరికింది. ఇక సేవకుడు వెళ్లి మరలా కష్టపడి పని చేయాలా అంటే సేవ పని చేయాలి. వ్యక్తిగతంగా పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కారణం ఏంటంటే ఆధ్యాత్మికంగా వాక్యాన్ని చెప్పి వారిని పోషిస్తున్నాడు. ఆధ్యాత్మిక వాక్యాన్ని వారికి అందచేస్తున్నాడు. వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు కాబట్టి, ఆ సేవకుని భౌతిక అవసరాలు అంటే తన పొట్ట పోషణ కోసం అవసరమైన దాన్ని విశ్వాసులు భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే తను పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేయడానికి అతడు చేశాడు గనక వారి నుండి అది పొందుకోవడానికి అతడు యోగ్యుడు. ఇందులో ఎవరు ఏమి అనకూడదు. ఎందుకంటే ఎవరు తన సొంత ఖర్చులు పెట్టుకొని దండులో చేరడు కదా! ఒక సైనికుడు సైన్యంలో చేరాలంటే సైనికుడిగా ఉండడానికి తనంతట తానే ఏదో ఖర్చు పెట్టేసుకొని చేయడు కదా! ద్రాక్ష తోట నాటినోడు ఫలం తింటాడు కదా! మందను కాచినవాడు మంద పాలు త్రాగడానికి అర్హుడు కదా! చూసారా? అలాగైతే మీరేమనుకుంటున్నారు? దేవుడు కూడా ఇదే చెప్తున్నారు కదా! మోషే ధర్మశాస్త్రమందు వ్రాయబడింది. నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం వేయకూడదని ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయంలో మనం చదువుతాము. ఈ మాటలన్నీ ఎందుకు రాయబడ్డాయి? దేవుడు ఎద్దు గురించి చెప్తున్నాడా? కాదు. మనిషి గురించి. అంటే మనిషి రైతుగా పంటను పండిస్తాడు. కాబట్టి పండించిన రైతుకి పంట మీద అధికారం ఉంది. అలాగే మందను కాస్తున్న వ్యక్తికి తన మంద పాలు త్రాగి జీవించే హక్కుంది. ఆ మంద మీద కూడా తనకు అధికారం ఉంది. కాపరికి తన అధికారం ఉంది. రైతుకి తన అధికారం ఉంది. ఒక సైనికుడికి తనకున్న అధికారాలు తనకున్నయి. ఎవరు మెట్టుకు చేస్తున్నారో దాని మీద అధికారం వారికుంది కదా! అలాగే మాకు లేదంటారా? పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మాకు అధికారం ఉంది. మాకు అంటున్నాడంటే పౌలు తనని, బర్నబాని కలుపుకొని మాట్లాడుతున్నాడు. మాకు అధికారం ఉందయ్యా! మేము అన్నీ చేయగలం. ఇప్పుడు పౌలు గారు ఇంకా క్రిందకు వెళితే ఇలా మాట్లాడతారు. ఏమంటే మేము ఆత్మ సంబంధమైనవి మీకు విత్తుచున్నాం కాబట్టి శరీరం సంబంధమైన ఫలం మీ దగ్గర నుండి పొందుకోవడానికి మాకు అధికారం లేదా? ఉంది. ఎందుకంటే ఆత్మీయంగా దేవునిలో వీళ్ళని బలపరుస్తున్నారు సేవకులు. కాబట్టి సేవకుల శారీరకమైన అంటే తిండి కోసం, వాళ్ళకి కావాల్సిన కొన్ని అవసరాల కోసం విశ్వాసులు బాధ్యత తీసుకోవాలి. ఇది విశ్వాసులు ఖచ్చితంగా నెరవేర్చవలసిన బాధ్యతే. అయితే పౌలంటారు, "ఈ స్వేచ్ఛ నాకుంది. పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉంది. నేను అపోస్తలుడిని కాబట్టి పనేమి చేయకుండా కూర్చొని కేవలం వాక్యం మాత్రం చెప్పి మిమ్మల్ని అందరిని ఆదేశించి" నిజమే కదా! పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి, అన్ని ప్రాంతాల్లో వెళ్ళిన చోట్ల సమాజ మందిరాల్లో బోధ చేసి, అలాగే ఆయా చోట్ల సంఘాలు కూడా స్థాపించారు కదా! ఇప్పుడు ఆ సంఘాలన్నిటి నుండి మీరు నాకు దశంభాగాలు తీసుకొని రండి. నేను వాటిని తిని బ్రతకాలి అని చెప్పి కానీ ఏ సంఘాలు స్థాపించాడో ఆ సంఘాల మధ్యలోనే ఒక వారం అటని, ఒక వారం ఇటని తిరుగుతూ ఉండొచ్చు. కానీ నేను ఆ అధికారాన్ని వాడుకున్నానా? మీరు ఈ విషయంలో పౌలు గారి జీవితాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పౌలు గారికి సంఘాల మీద అధికారం ఉంది. పౌలు గారు ఆజ్ఞాపించగలరు. అదేంటి అంటారా? వాస్తవం. పౌలు గారు ఆజ్ఞాపించగలరు. మరో మాట చెప్పనా? పౌలు గారి ఆజ్ఞకి సంఘం కూడా కట్టుబడాలి. పౌలు గారిని పోషించే బాధ్యత సంఘంది. అయితే పౌలు ఆ బాధ్యత సంఘం మీద పెట్టల. తానే తన చేతుల కష్టం చేసుకున్నాడు. డేరాలు కుట్టుకున్నాడు. తనను తాను పోషించుకుంటూ, ఇంకా బలహీనులైన వారికి కూడా తన కష్టార్జితంలో నుండి కాసంత భాగాన్ని అంటే వారి తిండి కోసం, ఇతరితరమైన వారికి సహాయం కోసం ఏర్పాటు చేశాడు. నేనేమన్నా సంఘాల పైన ఆధారపడ్డానా? నాకు అధికారం లేదా? ఉన్నా కానీ నేను వినియోగించల. అది మాట్లాడతాడు పౌలు. అపోస్తలుకి అధికారం ఉంది. నేను అపోస్తలుడిగా, ఒక సేవకుడిగా, మీ సంఘాలకు నాయకుడిగా మిమ్మల్ని ఆజ్ఞాపించి మీ దగ్గర నుండొచ్చే ఫలాన్ని తినడే హక్కుంది నాకు. నేను రైతులాగా కష్టపడ్డాను. నేను మందను కాచిన వాడిలాగా ఒక కాపరిలాగా కష్టపడ్డాను. యేసుక్రీస్తు విషయమై ఒక స్వార్థిక సైనికుడిలాగా నేను కష్టపడ్డాను. ఇప్పుడు వాటన్నింటికి సంబంధించిన ఫలం మీ దగ్గర నుండి పొందుకునే హక్కుంది. కానీ నేను దాన్ని వినియోగించుకోవట్ల. ఆ కష్టాన్ని మేమే భరిస్తున్నాం. ఎందుకు పౌలు గారు అంటారా? ఏ విధము చేతనైనను క్రీస్తు సువార్తకు ఆటంకం కలగకూడదని, సువార్త బలంగా చేయాలని, ఏ విధము చేతైనా కొందరినైనా రక్షించాలి, ప్రభువైపు త్రిప్పాలని ఆశ.
ఆ ఆశతో నేను యూదుల దగ్గరికెళితే యూదుల్లాగానే ఉన్నాను. యూదుల కోసం యూదుల్లాగానే ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారి కోసం నాకు ధర్మశాస్త్రం పాటించాల్సిన విధి లేకపోయినా ఎందుకంటే క్రీస్తునందున్నాను నేను. లేకపోయినా ధర్మశాస్త్రాన్ని పాటించే వారి దగ్గర ధర్మశాస్త్రం ఉన్నవాడిలాగున్నాను. ధర్మశాస్త్రం లేని అన్యజనుల దగ్గర వాళ్ళలాగానే నేనున్నాను. క్రీస్తుని ఆరాధించాను. ఎక్కడ ఎవరిని నేను చూసానో అక్కడ వారిలాగా ఉన్నాను. అలాగని పాపంలో ఉన్నాడని కాదు. పాపులతో చేరి పాపి అయ్యాడు కాదు. వాళ్ళని సంపాదించుకోవడానికి. పాపులైన వారిని పరిశుద్ధతలోనికి నడిపించడానికి. ఏ విధం చేతైనా కొందరిని రక్షించుకొని ప్రభువులోకి తీసుకురావాలని ఇన్ని అధికారాల్ని, ఇన్ని స్వేచ్ఛలను కూడా పక్కన పెట్టాడు. ఇది పౌలు గారికి స్వేచ్ఛ కాదంటారా? మరలా చెప్తున్నాను. ఉదాహరణకు 4 సంఘాలనుకుందాం. 4 సంఘాల నుండి నాకు కానుకలు తీసుకొని రండి. నేను తిని బ్రతుకుతానని ఒక చోట కూర్చునే అధికారం పౌలుకి లేదా? ఉంది. ఉన్నా ఏమంటారు? నేనింకా ఎందరో బలహీనులు నశించిపోతున్నారే వాళ్ళందరి కోసం ఈ హక్కును వదిలేసుకున్నా. నేను వాళ్ళ డబ్బుల మీద ఆధారపడట్లా. నేనే కష్టపడుతున్నా. నేనే సువార్త చెప్తున్నా. అలాగే 8వ అధ్యాయంలో మీరు నన్ను ప్రశ్న అడిగారు కదా! తిండి విషయంలో. ఆ తిండి విషయంలో నేను చెప్పేదేంటంటే, బలహీనులైన వారి కోసం మీకు హక్కున్నా కొన్ని మానుకోవడం మంచిది. నిజమే ప్రియ సహోదరి, సహోదరుడా! నీకు చాలా వాటిపైన స్వేచ్ఛుంది. ఉన్న స్వేచ్ఛ నీ జ్ఞానాన్ని అనుసరిస్తే నువ్వు వాడుకోవచ్చు అనిపిస్తది నీకు. ఎందుకంటే జ్ఞానం ఉప్పొంగ చేస్తది. నాకేంటి తక్కువ అనిపిస్తది జ్ఞానం. అలా కాదు. నీ జ్ఞానంతో కాదు. దైవ ప్రేమను నీ యందు నింపుకొని ప్రేమతో ఆలోచించు. అప్పుడు బలహీనులైన వాళ్ళ కోసం నువ్వు కొన్ని మానాల్సొస్తది. మానాల్సొస్తేనేమి మాను. దానివల్ల మేలే జరుగుతుంది గానీ కీడు జరగదు. నాకిన్ని హక్కులున్నా నేను వాడుకోవట్లేదు నాయనా. ఎందుకో తెలుసా? నా హక్కులన్నీ ప్రక్కన పెట్టి నేనింక నలుగురిని దేవునిలోకి తీసుకురావాలని ప్రయాసపడుతున్నాను. హక్కులను వాడుకొని దర్జాగా ఉండగలను. నిజమే. పౌలు ఉండలేడా? దర్జాగా ఉండగలడండి. రకానికొక నూతన వస్త్రం కొనుక్కోగలడు. రకానికొక చెప్పులు కొనుక్కోగలడు. రకానికొక ఏర్పాట్లు చేసుకోగలడు. నచ్చిన తిండి తినగలడు. కానీ అలా లేడు పౌలు. అలాగని సువార్త చెప్తూ నేను అందరి దగ్గర ఆశించానంటే అలా కూడా లేదు. సువార్త చెప్పకపోవడం నాకు శ్రమ అనుకున్నా. సువార్త చెప్పి ఇతరుల్ని రక్షించడమే నాకు జీతం అనుకున్నాను. చూసారా? నేను డబ్బులు జీతం అనుకోలా. రక్షించబడేవారే దేవుడు నాకిచ్చే ప్రతిఫలం అనుకున్నాను. సువార్త చెప్పకుండా కూర్చోవడం నాకు భాగ్యం అనుకోలా. చెప్పకపోతే శ్రమ అనుకున్నాను నేను. అందుకే బయలుదేరి వెళ్లి చెప్పాను. నిజంగా తనకున్న స్వేచ్ఛ ఇతరులైన వారి కోసం తాను కొన్ని విషయాల్ని మానేస్తాకి ఇష్టపడుతున్నాను అంటున్నాడు పౌలు. ప్రియ సహోదరి, సహోదరుడా! నీవు ఎవరి కోసమైనా అసలు ఏమైనా మానుతున్నావా? నీ జ్ఞానాన్ని బట్టి నీకది మంచిదే అనిపించవచ్చు. కానీ నీవు ఆ హక్కును కాదనుకుంటే దానివల్ల ఎవరైనా రక్షించబడతారు లేదా ఎవరికైనా ప్రయోజనం అనుకుంటే నువ్వు దాన్ని మానుకున్న అనుభవం నీకుందా? నువ్వెలాగున్నావు? ఆలోచించు. ఏం చేస్తున్నావు? నేను ఇష్టపడే ఇలా చేస్తున్నాను. ఇష్టం లేకుండా చేయట్లేదు. నా జీవితం సువార్త పరిచర్యలో నేను నాకున్నదంతా పూర్ణంగా వినియోగించడమే నాకు జీతం అనుకున్నాను. అందరి విషయం నేను స్వతంత్రుడినే. కానీ ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా మార్చుకున్నా. అందరికన్నా పై స్థానంలో ఉండవలసిన వాడు ఇప్పుడు అందరికన్నా తక్కువ వాడిగా తను తాను ఎంచుకుంటున్నాడు. కారణం ఏంటంటే అనేకులు రక్షింపబడాలని. అనేకులు దేవుని యొద్దకు రావాలని. అనేకులు దేవునిలో నిలబడాలని. పందెంలో పరుగు పందెంలో మితముగా ఉండి గురి యొద్దకు పరిగెత్తడానికి ఎలాగ బహుమానమో అలాగే మనం కూడా క్రీస్తులో ఉండి గురి యొద్దకు పరిగెడితే మనం అక్షయ కిరీటాన్ని బహుమానంగా పొందుకుంటాం. ఇహలోకంలో మనుషులు పరుగు పందాల్లో పరిగెత్తి సంపాదించుకునే బహుమానాలు క్షణికమైనవి, క్షయమైపోయేవి. కానీ నేను ప్రభువులో ప్రయాసపడుతున్నాను. ఆ ప్రయాస వ్యర్థం కాదు. దానికి తగ్గ బహుమానం నాకుంటుంది. ఇన్ని చేసి నేను అందరికన్నా గొప్పవాడినయిపోతున్నాను. నాకు చాలా వరాలున్నాయి, ఫలాలున్నాయి, ఇన్ని సంఘాలు కట్టేశాను అని గర్విస్తానేమోనని చివరికి నన్ను నేనే నలగొట్టుకుంటున్నా. మన శరీరాన్ని తరచుగా ఉపవాసాల్లో పెడుతూ, శరీరానికి ఒక క్రమశిక్షణ నేర్పుకుంటూ పౌలు గారు
తన హక్కుల్ని కొందరి కోసం వదిలేసుకున్నాడండి. అలాగే ఇప్పుడు 8వ అధ్యాయం అదే మాట్లాడుతుంది. 8వ అధ్యాయంలో వారికి అదే చెప్పాడు. నేను ఇన్ని వదులుకోగలిగినప్పుడు నీవు బలహీనులైన వారి కోసం నీ తిండి విషయంలో కొన్ని వదులుకోవాల్సొస్తే వదులుకో. జ్ఞానంతో కాదు, ప్రేమతో ఆలోచించు అని చెప్పడానికి 8వ అధ్యాయాన్ని అర్థం చేయించుకోవడానికి 9వ అధ్యాయంలో తన విషయాలను ప్రస్తావించారు పౌలు. విశ్వాసులారా, మీకు కూడా ఈ పాఠం అర్థమైందనుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించండి. కొందరినైనా రక్షించడానికి మీరు ప్రయాసపడండి. సువార్త చెప్పండి. మీకు చాలా హక్కులున్నాయి. మీరు క్రీస్తునందున్నారు. మీకు జ్ఞానం కూడా ఉంది. అయితే నీ యొక్క అలవాట్లు, మాటలు, పద్ధతులు, తిండి విధానాన్ని బట్టి ఎవరైనా దూరమైపోతున్నారా? వాళ్ళ కోసం నీ మాట తీరు మార్చుకో. నీ పద్ధతి మార్చుకో. నీ ఆలోచనలు మార్చుకో. నీ తిండి విధానాన్ని కూడా మార్చుకో. నీవు మారటం వల్ల ఒకరు దేవుని దగ్గరకు అవుతారంటే నువ్వు ఖచ్చితంగా మారు. అలాంటి మార్పు ప్రభువు మనకు అనుగ్రహించి ఉప్పొంగ చేయు జ్ఞానం చేత కాకుండా క్షేమాభివృద్ధి కలగచేయు ప్రేమతో మనందరినీ నింపి ప్రేమపూర్వకమైన సహాయాన్ని అందించి ప్రేమతో మన ప్రభువు మనందరినీ నింపి తన రాకడకు రాజ్యానికి మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ మాటల కోసం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, మాకు అన్నింటిపైన అలాగే ఎన్నింటి మీదో స్వాతంత్రం, స్వేచ్ఛ ఉన్నాయి. అయితే బలహీనులైన వారి కోసం అలాగే రక్షింపబడని వారి కోసం అవసరమైతే ఆ హక్కుల్నే నేను వదులుకున్నానని పౌలు గారు చెప్పినట్లుగా మేము కూడా మాటల విషయంలో, పద్ధతుల విషయంలో, తిండి విధానాల విషయంలో మా వలన ఎవరైనా అభ్యంతరపడుతుంటే వారి కోసమే మమ్మల్ని మేము మార్చుకునే మనసును దయచేయండి. ఉప్పొంగ చేయు జ్ఞానంతో మేము నడిపించబడకుండా క్షేమాభివృద్ధి కలగచేయు ప్రేమ మీరు మా ఒక్కొక్కరి హృదయాల్లో కుమరించి ప్రేమ కలిగి మేము ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, సహిస్తూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ఒకరి కోసం ఒకరు తండ్రి అండగా నిలుస్తూ ఐక్యమైన హృదయం గలవారమై, మీ ప్రేమను కలిగిన వారమే, మీ మనస్సునే మేము ధరించుకున్న వారమే, మీకు ఇష్టముగా బ్రతికే కృప మా అందరికీ అనుగ్రహించండి. వాక్యాన్ని విన్న మీ బిడ్డల్ని వ్యక్తిగతంగాను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మీ వాక్యాల ద్వారా తండ్రి వారు ఫలించినట్లుగా, వారు వృద్ధి పొందినట్లుగా, వాక్యానుసారముగా జీవించినట్లుగా మీ కృపద ఇచ్చేయమని వేడుకుంటాం. మమ్మల్ని అందరినీ మీ పాద పద్మముల చెంత సమర్పించుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు ప్రభుల వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసై కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.